गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव। Forum for truth seekers. Satyānveshakula Brundam.
ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 88వ పాఠము 25/10/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగములో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట, ఆను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ISIS Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకొని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, ఇది ప్రతిసారి మనం చదువుకుంటున్నాం కాబట్టి మనం దీన్ని దృశ్యమానంగా ఊహించుకోవటం. అంటే ఆయా పాత్రలు, మనుషుల పేర్లు వచ్చినాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, బ్లవాట్స్కీ అక్కడ కూర్చుని ఉంది, ఆమె ఎదురుగా ఆ గదిలో కొంతమంది ఉన్నారు, వారిలో ఈ కమాండర్, నావీ కమాండర్ రాబర్ట్ బోవెన్ అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన రాసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత రాసుకున్న నోట్స్ ని లేచి వచ్చి ఆమెకి చూపించాడు. ఆమె అంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఇంకా చివరి 3 వారాల్లో ఇంకా ఆమె దేహం విడుస్తుంది. చాలా కష్టతరమైన విషయంగా ఉంది, కదలటమే కష్టంగా ఉందన్నమాట. అటువంటి స్థితిలో
వాటిని చూసి అంటే మాట్లాడడం కూడా చాలా కష్టంగా మాట వస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో దాన్ని జాగ్రత్తగా చదివి ఇదంతా చేస్తా ఉంది. ఇదంతా మనం దృశ్యమానంగా ఊహించుకోవటం. ఇప్పుడేమవుతుంది, ఎందుకంటే ఇది ప్రతిసారి ఇదే చదువుతున్నాం కాబట్టి కొంచెం ఒక అలవాటు వచ్చేస్తుంది మనకి. దృశ్యమానంగా ఎలా ఊహించుకోవాలి అనే దాంట్లో ఒక అలవాటు మనకి వచ్చేస్తుంది. అక్కడ ఎవ్వరు ఏది చదివినా అది దృశ్యమానంగా మనకి ఇంకా అలవాటుగా అయిపోతుంది. దృశ్యమానంగా మనం చూసే కొంది మనలో అనుభూతి పెరుగుతూ ఉంటుంది. ఇంకా దాన్ని దృశ్యమానంగా చూడడం అంటే దాని లోతుల్లోకి వెళ్ళడం. దానికి కూడా ఇప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది మనకి. ఇట్లాగా మనం చదివిందే చదవడం, చదివిందే చదవడం. 80 ఇప్పుడు పాఠం ఎంత మనది? 88 పాఠం. అంటే 88 సారి దీన్ని చదువుతున్నా నేనిప్పుడు. అంటే ఇట్లా ప్రతిసారి మనం దాన్ని కొద్ది కొద్దిగా దృశ్యమానంగా ఊహించుకోవటం. ఆ దృశ్యాల్లోకి, ఆ వాతావరణంలోకి, ఆ పరిస్థితుల్లోకి మనం నెమ్మదిగా వెళ్ళడం. అలాగ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక అలవాటు వచ్చేస్తుంది మనకి. అలవాటు అన్నిటికన్నా బలమైంది. భగవంతుడి కన్నా బలమైంది ఏది అంటే హాబిట్. హాబిట్‌ని మనం తీయలేము. ఇప్పుడు తాగుడు అలవాటు ఎందుకు వాళ్ళు మానుకోలేకపోతున్నారు? అదే బలమైపోయింది. వీడు బలహీనుడైపోయాడు. వీడికి మానదామని ఉంటుంది పాపం. కానీ ఇది ఊరుకోదు. అంటే దాని బలం ఎక్కువనమాట. హాబిట్ యొక్క బలం. అలవాటు యొక్క బలం. అట్లా మనం దీన్ని ఒక అలవాటుగా వచ్చేసేటప్పుడు ఇక ప్రతి సన్నివేశాన్ని, ప్రతి విషయాన్ని మనం ఇలాగా దృశ్యమానంగా ఊహించుకోవటం ప్రారంభమవుతుంది. మనకి తెలియకుండా అప్రయత్నంగా. దృశ్యమానంగా ఎప్పుడు ఊహించుకున్నామా వెంటనే అనుభూతిలోకి వెళ్ళిపోవటం. అందుకని దానికి కూడా ఇది మనకి చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ పద్ధతి పెట్టుకొని మనం మరలా మరలా చదువుతూ ఉన్నామనమాట. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే మొన్న అయినదేగా, నిన్న విన్నదేగా, మొదటి నుంచి ఆయన అదే చెప్తున్నాడు, అదే చదువుతున్నాడు. ఇంక సరేనని చెప్పి పక్క చూపులు చూడటం కాకుండా, వేరే విషయాల్లోకి వెళ్ళడం కాకుండా, ఇది అయిపోయాక అప్పుడు ఇక విషయంలోకి వస్తారు కదా! అప్పుడు వద్దాంలే అన్నట్టు కాకుండా, దీన్నే అసలు విషయం ఇది మనకి ఒక అలవాటుని, ఒక చక్కటి అలవాటుని, ఒక గొప్ప అలవాటుని, ఒక అతీంద్రియ శక్తికి సంబంధించిన అలవాటుని మనకు నేర్పుతూ ఉన్నదిది. మనం దృశ్యమానముగా వెళ్ళిపోవటానికి. ఇది చాలా కష్టమైన విషయం దృశ్యమానంగా ఊహించటం అనేది. అది అప్రయత్నంగా మనకు వచ్చేస్తుందన్నమాట. ఓకే. ప్రథమముగా 1832 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్‌లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. ప్రస్తుతానికి కూడా ఇంతకాలమైనప్పటికీ ఇదెప్పుడు ఆమె 1891 1891లో ఆ బెవెన్ రాసుకున్న నోట్స్ ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంది చూడండి. 140 సంవత్సరాలు దాదాపుగా. ఇదొక 100 సంవత్సరాలు, 10, 110, 20, 130 సంవత్సరాలు. 130 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తను స్వయంగా తన ఇంట్రెస్ట్ కొద్దీ రాసుకున్న చిన్న నోట్స్ ఎంత దాకా వచ్చిందో చూడండి. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్‌కు చెందిన ఈఎంటీహెచ్ హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్‌ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్‌వెయిల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి, ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్‌పి బ్లవట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది.
వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్ కి ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చటం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమపూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్నాం. అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం ఇప్పుడు ఫస్ట్ వాల్యూమ్ ని పూర్తి చేసుకున్నాము అన్నట్టుగా అయిపోయింది. సెకండ్ వాల్యూమ్ కూడా దాదాపుగా పూర్తి చేసేసి చిట్ట చివరి పేజీల్లోకి వచ్చాము. ఇక కంక్లూషన్ అన్న దాంట్లోకి వచ్చాము. ఇప్పుడు ఇది కూడా సీక్రెట్ డాక్టర్ లో ఉన్నదే, చిట్ట చివరి పేజీలు ఇవి. అంటే మనం చదివిన మొత్తం ఇప్పటి వరకు అన్ని సీక్రెట్ డాక్టర్లోవే. విడిగా ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని చదివి అప్పుడు సీక్రెట్ డాక్టర్లోకి రండి అని కాదు అక్కడ చెప్పడం. ఎక్కడైనా కానీ పరిష్కారం ఎక్కడ ఉంటుంది? సమస్యలోనే ఉంటుంది. వెతకండి, సమస్యలోనే ఉంటుంది పరిష్కారం, బయట ఉండదు అన్నట్టుగా అన్నమాట. సీక్రెట్ డాక్టర్ని ఎలా చదవాలి? ఇది దాంట్లోనే ఉన్నాయి తాళం చేతులు. తాళం చేతులు కూడా అక్కడే పెట్టారు. మనం మామూలుగా బీరువాకి తాళం వేసాం అనుకోండి, దాచేస్తాం. ఎవరు పడితే వాళ్ళు తీస్తారు. బీరువాలో విలువైన వస్తువులు ఉన్నాయి, అవి తీసేసేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఎవరికి అందకుండా ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఆ బీరువాని ఎవరైతే ఉపయోగిస్తుంటారో జాగ్రత్తగా వాళ్ళ వరకే జాగ్రత్తగా దాచిపెట్టి ఎక్కడో పెట్టేస్తారు, బయట ఎక్కడో. బీరువాలో పెట్టం కదా తాళం వేసి, బీరువాలో పెట్టం కదా, ఎక్కడో బయట పెడతాం. కానీ ఇక్కడ తాళం చేతులు ఎక్కడ పెట్టారో తెలుసా? సీక్రెట్ డాక్టర్లోనే, ఆ గ్రంథంలోనే తాళం చేతులు ఉన్నాయి. తీసుకోండి, ఒక్కొక్క తాళం చేయి. చక్కగా 7 తాళం చేతులు ఇచ్చారు. 7 ముఖ్యాంశములు అన్నారు కదా, 7 తాళం చేతులు ఇచ్చారు. సీక్రెట్ డాక్టర్ నుండి ఎన్ని ముఖ్యాంశాలు? 7 ముఖ్యాంశాలు. 7 తాళం చేతులు ఉన్నాయి మన దగ్గర. ఆ తాళం చేతులతో మనం అసలు ఆ తాళం చేతులు ఎక్కడున్నాయో ఎతికాం మనం. ఇప్పుడు ఒక్కొక్క తాళం చేతిని జేబులో వేసుకున్నాం. ఇక మనం మన దగ్గర ఉన్నాయి. అంటే ఎన్ని పుస్తకాలు ఎంతమంది చదివితే అంతమందికి అన్ని తాళం చేతులు వస్తాయి అక్కడ. అంతేగాని ఒకే తాళం చెవి ఉంది కాబట్టి దానికోసం పోటీ పడి మనం తన్నుకొని గుద్దుకొని అది లాగేసుకుంటే ఎవడు బలం ఉన్నవాడు ఒకడు లాగేసుకుంటే మిగతా వాళ్ళకి అందదు కాదు. ఎంతమంది చదివితే చదివే ప్రతి పాఠకుడికి తాళం చెవి రెడీగా ఉంటుంది అక్కడ. ఎవరికి వాళ్ళకే అన్నమాట, ఎవరికి వాళ్ళకే అన్ని తాళం చేతులు ఉన్నాయి ఒకే విషయానికి సంబంధించి. అంటే 7 ముఖ్యాంశాలు, 7 తాళం చేతులు. అట్లా ఎవరికి వాళ్ళకి 7 తాళం చేతులు, 7 తాళం చేతులు. అవన్నీ జేబులో పెట్టుకున్నాం ఇప్పుడు మనం. ఇది 7వ తాళం చెవి. ఇప్పుడు మనం సీక్రెట్ డాక్టర్ని తెస్తాం. ఎక్కడ ఏ అవసరమైతే ఏ తాళం చెవి అవసరమో దాన్ని తీసేస్తాం. దాంతో తాళం చెవి ఆ తాళం చెవిని ఉపయోగించి అక్కడ ఉన్న విషయం మొత్తం బహిర్గతం అవుతుంది మనకి. ఎందుకంటే అన్ని తాళాలు వేసినట్టుగా ఉన్నాయి కదా. సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథము ఎందుకు అర్థం కావటం లేదు అంటే తాళాలు వేసినట్టు ఉన్నాయి, బయటకి ఏం కనపట్లేదు. అన్ని ఊరికే మా వాక్యాలు, పదాలు, అక్షరాలుగా కనిపిస్తున్నాయి తప్పితే దాని అసలైన విషయం ఏంటి, ఏం చెప్తున్నారు ఇక్కడ అన్నది మనకు అర్థం కావటం లేదు. దానికి ఈ తాళం చేతితో తిప్పండి. 7 తాళం చేతులు మనకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు
తాళం చేతులు మన దగ్గర ఉన్నాయా? అది దేనికి తాళం వేయబడిందో, ఆ తాళం ఏది దాచిపెట్టి తాళం వేయబడిందో, ఆ తాళం చెవి మన దగ్గర ఉంది. దాంతో తాళం తీస్తాం. ఆ దాచిపెట్టబడింది బహిర్గతమవుతుంది. మనకి దర్శనమిస్తుంది. 7 తాళం చేతులు మన దగ్గరే ఉన్నాయి. సీక్రెట్ డాక్టర్ మొత్తం బట్టబయలు చక్కగా దర్శనమిస్తూ ఉంటుంది మనకి. అదనమాట. సో, ఇప్పుడు చిట్ట చివరిలో ఉన్నాం కంక్లూషన్ అన్న దాంట్లో. అంటే ఇప్పటి వరకు ఏంటి చెప్పిందో, వీటిని ఆధారంగా చేసుకొని బాహ్య ప్రపంచంలోకి ఈ పాఠకుడు వెళ్ళినప్పుడు అక్కడ ఎలాగా మనం దీన్ని సమన్వయం చేయటం ఎట్లాగా అన్న దాంట్లో మనకి మనకి విషయం తెలియడం కోసం ఎట్లాగుంది బాహ్య ప్రపంచంలో వీటికి సంబంధించిన వాదనలు, సిద్ధాంతాలు ఏ పద్ధతిలో ఉన్నాయి, అది మనకి పరిచయం చేస్తూ వాటిని ఈ యొక్క వెలుగుతో ఎట్లాగా వాళ్ళు ఎవరెవరైతే ఆయా సిద్ధాంతాలు, ఆయా వాదనలు చేస్తున్నారో వాళ్ళ యొక్క సిద్ధాంతాల యొక్క బలహీనతని వాళ్ళకే తెలిసేటట్టుగా చేసి అసలైన సత్యం వాళ్ళకి దర్శనమయ్యేటట్టుగా చేయడం ఈ సీక్రెట్ డాక్టర్ యొక్క కర్తవ్యం. ఎందుకు ఇవ్వబడింది ఇది. వాళ్ళతో వాదించే పని లేదు. ఇక మనం వాదించటాలు ఏమి లేవు. శంకరాచార్యులు వారంటే మొత్తం ఆసేతు హిమాచలము తిరిగి గొప్ప గొప్ప పండితుల్ని, ఆ సిద్ధాంతవేత్తల్ని, సిద్ధాంతాలు చేసిన వాళ్ళందరినీ ఓడించుకుంటా వాదన చేసి, ఆ వాదనలో వాళ్ళని ఓడించి మొత్తం ఆ అద్వైత సిద్ధాంతము అన్నదానికి అందరినీ ఒప్పించాడు. అట్లాగక్కర్లా మనం. అట్లా చేసే ఓపిక మనకెక్కడుంది? మనకసలు ఆ వాదించే పటిమ ఎక్కడుంది మనకి? వాదించటాలు లేవు మన దగ్గరిక. ఉన్న విషయం ఇది. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఉన్న విషయం ఇది. ఈ ఏర్పాటు ఇట్లాగా ఉన్నది. చూడండి మరి. ఇంకా అంతే అయిపోయింది. ఏర్పాటు ఇది. అమరిక ఇది. కూర్పు ఇది. ఈ పద్ధతిలో కూర్పు చేయబడినది సృష్టి. మరి దీనికి సరిపోయేటట్టుగా మీరు అందరం చూసుకోవాలి కదా! మరి ఎవరైనా గాని. అట్లాగనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఈ సంస్కృత భాష ఎప్పుడుదనేది మనం నిన్న చెప్పుకుంటూ మధ్యలో ఆగాం. అంటే ఒక పాశ్చాత్య అంటే ఈ సిద్ధాంతాలు, ఈ వాదనలు ఎలాగుంటాయో ఊరికే ఉదాహరణకి మచ్చుకి ఒకటి మన ముందుంచారనమాట. ఇట్లా ఉంటాయి. ఒకటేమో యథార్థంగా ఇలాగా ఉంటే, దాన్ని పక్కన పెట్టేసి ఇది అయ్యుండొచ్చు అన్నట్టుగా ముందుకు తీసుకొస్తున్నారు కొన్ని వాదనలు. అలాగుంటాయి అని మనకి చెప్పడం కోసం ఈ విషయం తీసుకున్నారనమాట. ఒక పాశ్చాత్య పరిశోధకుడు సంస్కృత భాష కేవలం 2 లేక 3 వేల నాటిదని, అది గ్రీకు, లాటిన్ భాషలకు ఆధారం చేసుకుని రూపొందిందని అభిప్రాయపడ్డాడు. అయితే దీనికి అతను ఎగతాళి చేయక్కర్లేదు. అతను ఎందుకు అట్లాగా అభిప్రాయపడ్డాడు? మనం ఎందుకు ఇట్లాగా అభిప్రాయపడుతున్నాము? మనకి ఎంతవరకు తెలిసిందో అంత మేర చూస్తూ మనకి కంటికి ఎంతవరకు కనపడిందో చివరగా మనకి అందుబాటులోకి ఉన్నది ఏదైతే ఉందో అది చెప్తాం కదా మనం. అతనికి అంతవరకే అందింది. అంటే చీకట్లో ఉన్నాడాయన. కాబట్టి అంతవరకు ఎక్కువ దూరం చూడలేకపోతున్నాడు. చీకటిగా ఉంది కాబట్టి, మంచు పడతా ఉంది కాబట్టి, ఆ మంచులో కప్పడిపోయి ఉన్నట్టుగా ఉంది కాబట్టి, సూర్యోదయం అయింది. కానీ మంచు ఉంది. మనకి పొద్దున్నే చలికాలంలో ఉదయాన్నే మనం ఈ ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, హెడ్‌లైటే ఏస్తాడు. పగలు హెడ్‌లైట్ ఏంటి? సూర్యోదయం వచ్చి అయిపోయింది కదా! సూర్యుడొచ్చేసాడు. 6 దాటిపోయింది. 7 వస్తా ఉంది. అప్పుడు హెడ్‌లైట్లు ఎయక్కర్లేదు కదా! బండిలో మనం కారులో గాని, బస్సులో గాని వెళ్తుంటే. కానీ హెడ్‌లైట్ ఏసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే, ఆ ముందేముందో కనపట్లేదు. అంతగా మంచు పడుతూ ఉంటుంది. దారిలో మనం వెళ్తుంటే ఆ రోడ్డు మీద. అట్లాగా ఉన్నప్పుడు కొద్ది దూరమే కదా మనకు కనపడేది. అదిగో అట్లాగా చెప్పాడాయన. అంతవరకే కనపడింది. కాబట్టి గ్రీకు, లాటిన్ భాష నుంచి సంస్కృతం వచ్చిందండి అన్నాడు. గొప్ప విషయాన్ని కనుక్కున్నట్టుగా. అలాగుంటాయన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే, సీక్రెట్ డాక్టర్‌లో ఉన్న విషయం ఇది. అమెరికా కూర్పు ఇది ఇలాగా ఉంది.
ఒక్కొక్క దేశం యొక్క చరిత్ర, ఒక్కొక్క జాతి యొక్క చరిత్ర, అది ఎవల్యూషన్ లో ఎట్లాగా పరిణామం చెందుతూ ఒక్కొక్క మూల జాతులు ఎలాగా వచ్చినాయి, ఈ విషయాలన్నీ ఆయన ముందు పెట్టామనుకోండి అయిపోయింది. అంతేగాని వాదించే పని లేదు ఇక్కడ. ఉన్న విషయం ఆయన ముందు పెట్టడం మీ ఇష్టం. మనం చెప్పేది కూడా ఏమీ లేదు. మరొక పరిశోధకుడు వ్యాకరణ శాస్త్రవేత్త అయిన పాణినికి పూర్వం సంస్కృత భాష లేదన్నాడు. అంటే భాష లేకుండానే ఈయన వ్యాకరణం రాశాడంట. అది విచిత్రమైన విషయం మరది. ఇది మరీ ఆశ్చర్యకరమైంది. భాష ఉన్నప్పుడే వ్యాకరణం ప్రయోజనం. అసలు భాష ఎలాగ పుడుతుంది? ముందుగా మనం సంకేతాలుగా ముందు అరుపులతో ప్రారంభమవుతుంది. ఆ అరుపులు కాస్త నెమ్మది నెమ్మదిగా ఒక లిపిలో, ఒక అక్షరాల రూపంలోకి వస్తుంది. ఆ అక్షరాలేంటో తెలీదు మనకి. మనం ఈ తెలుగు భాష మాట్లాడుకుంటున్నాము, లేతే తమిళ భాష మాట్లాడుకుంటున్నాము. ఇట్లాగేం లేదు. కొన్ని వేల సంవత్సరాల నాటిది చరిత్ర అంతా. ఈ భాషా చరిత్ర. ఆయా ప్రాంతంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒకళ్ళ భావాలను ఇంకొకళ్ళకి తెలియజెప్పుకోవటానికి, ఒకళ్ళకి ఈ పని చేయమని ఆదేశం ఇవ్వటానికి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి, ఇట్లాగ సంజ్ఞా రూపంలో నెమ్మది నెమ్మదిగా అట్లాగ అలవాటయినాయి అవి. మాటలు, కొన్ని మాటలు. అది భాషగా పరిణమించింది. ఆ తర్వాత లిపి వచ్చింది. ముందు లిపి లేదు. ఇట్లాగ ఎంతో ఇది ఎన్నెన్నో మార్పులు, చేర్పులతో ప్రస్తుతం ఉన్న భాష ఉంది. అందుకని కొంతకాలమైన తర్వాత ఏమవుతుంది, దాన్ని సమగ్రంగా, చక్కగా అది కూర్పు చేయడం కోసం ఈ వ్యాకరణం అనేది ప్రవేశపెడతారు. వ్యాకరణం ఎప్పుడు మొదట్లో ఉండదు. మధ్యలో వస్తుంది వ్యాకరణం. వ్యాకరణం వచ్చాక ఆ భాష యొక్క పరిపూర్ణమవుతుందనమాట. ఆ భాష పరిపూర్ణమై ఏ విషయమైనా గాని, ఏ భావాన్నైనా వెలిబుచ్చే దిశగా అది వస్తుందన్నమాట. ఆ వ్యాకరణము ఉండడం వల్ల. కాబట్టి ఇప్పుడు ఈయన చెప్పేదేంటి, పాణిని అన్నాయన సంస్కృతానికి వ్యాకరణం రాశాడు. ఎందుకంటే వ్యాకరణము చాలా మంది రాశారు. వాళ్ళలో పాణిని అన్నాయన చాలా ప్రముఖమైన వ్యక్తిగా, ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఆయన రాసినటువంటి వ్యాకరణ సూత్రాలనే ప్రస్తుతము మనం ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం సంస్కృత భాషకి. కాబట్టి భాష ఉన్నప్పుడే వ్యాకరణం ప్రయోజనం. వ్యాకరణమే ముందు పుట్టిందనడం చాలా అసందిగ్ధమైన విషయం. పాణిని 3996 సూత్రాలను రూపొందించిన మహామేధావి. కనీసపు అంచనాలను బట్టి పాణిని క్రీస్తుకు పూర్వము కొన్ని శతాబ్దాల నాటి వాడని కొందరు శాస్త్రజ్ఞుల అంచనా. అంటే అట్లా చూసుకున్నా, పాణిని గురించి అట్లా చూసుకున్నా గాని అది పూర్వం, క్రీస్తు పూర్వము ఎన్నో వందల సంవత్సరాల క్రితం అన్నమాట. ఇట్లా ఏదైనా గాని ఉన్న విషయం ఏంటి, సంస్కృతం అత్యంత ప్రాచీనమైనది. మనకున్న విషయంలో మనకున్న అందుబాటులో సంజార్ భాష. దాని తర్వాత సంజార్ భాష కూడా ఒక తాళపత్ర గ్రంథమే. మిగతా ఎక్కడ ఏమీ దానికి సంబంధించినవి లేవు. ద బుక్ ఆఫ్ జాన్ అనే గ్రంథం ఏదైతే ఉందో, తాళపత్ర గ్రంథము, అది ఆ పరమ గురువుల ఆశ్రమంలో, అలా ఆ గ్రంథాలయంలో ఒక కాపీ మాత్రమే ఉంది. అది ఒకటే ఒక్కటి ఈ ప్రపంచం మొత్తం మీద అవైలబుల్ అవుతూ ఉందన్నమాట. అది అందుబాటులో ఉన్నది ఒక్కటే సంజార్ భాషలో. ఇక ఆ తర్వాత మనం సంస్కృతము ఉన్న భాషలన్నింటిలోకి అత్యంత ప్రాచీనమైనది. ఆ సంస్కృత భాషలోనే మనకి వేదాలు గాని, పురాణాలు గాని, ఉపనిషత్తులు గాని, ఇతిహాసాలు ఇవన్నీ కూడా దాంట్లోనే వచ్చినాయి, ఆ భాషలోనే. కాబట్టి దాంట్లో ఆధారం చేసుకుని ఆ వేద విజ్ఞానాన్నే చాల్డియన్లు తీసుకున్నారు. చాల్డియన్ల నుంచి ఈజిప్షియన్స్ తీసుకున్నారు. అది చక్కగా, అది ఎట్లాగా ఎప్పుడెప్పుడు చాల్డియన్లకు అందింది, ఎట్లాగా అందింది, వాళ్ళ నుంచి ఈజిప్షియన్లు ఎలాగా తీసుకున్నారు, అవన్నీ రుజువులతో సహా సీక్రెట్ డాక్టర్లు చక్కగా ఇవ్వబడింది. మనం ఇంకేం చెప్పక్కర్లా, ఇదిగోండి ఇది చూడండి అని అంటే చాలు, అయిపోయింది. ఇది గ్రీకు భాష నుంచి సంస్కృతం వచ్చింది అన్నోడల్లా ఇట్లా మొఖం తిప్పేస్తాడు. ఇలాగా రివర్స్ అయిపోయి, అరే మనం ఇట్లా చెప్పామంటే ఇప్పుడు దాకా ఎంత పొరపాటు పడ్డాము అని, ఎస్ అవునండి సంస్కృతం నుంచే ఇవన్నీ వచ్చినాయి అన్నది చెప్తాడు.
మరి చూడండి తత్ అంటే అది అదే దట్గా వచ్చింది ఇక్కడ. దాన్ని తత్ అని పలికాం మనము. దాని తత్కి స్పెల్లింగ్ కూడా టీహెచ్ కదా. ఇక్కడ దట్కి టీహెచ్ఏటి దట్. దట్ అంటే అది, తత్ అంటే అది. అంటే మనకి దూరంగా వెలుపలుగా ఉన్నది. మనం వెలుపలుగా ఉన్నది ఏదని అనుకుంటున్నామో అదే నీవు, తత్వం నీవు అన్నదానికి మరి ఆ తత్ అనేది చక్కగా దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళింది అన్నట్టుగాను. ఇక సంస్కృతం భాషా విషయం అట్లా గురించి గ్రీకు భాషలో పోనీ ఆ గ్రీకు భాష చూసుకున్నాం. సరే, గ్రీకు భాష ముందు పుట్టిందండి అని పరిశోధకుడు అన్నాడు. చాలా సంతోషం. పోనీ అట్లాగూ చూస్తే గ్రీకు భాషలో రచించబడిన మహాగ్రంథాలలోని విషయాలు అసంబద్ధములు, అనుమానాస్పదాలు అనే పరిశోధకులు ఉన్నారు. దాంట్లో మనకి ఎన్నో పొడుపు కథల రూపంలో సృష్టి రహస్యాల్ని బహిర్గతం చేశారు ఆ గ్రీకు భాషలో. ఆ గ్రీకు భాషలో ఉన్నటువంటి పురాణాలు, ఆ పురాణాల్లో ఎన్నెన్నో రహస్యాలు ఆ పురాణ కథల్లో మనకి అందజేశారు. మనకు పురాణాలు ఎలాగైతే ఉన్నాయో ఆ పద్ధతిలో. కానీ వీళ్ళేమంటారు, అవన్నీ నమ్మటానికి ఏమీ లేదు. ఇవి జరిగినాయా లేదా, జరిగినాయి అన్నట్టుగా ఏమీ లేదు అని చెప్పి పరిశోధకులు అంటున్నారు. వాటిని నమ్మడానికి ఆస్కారం కనపట్టలేదు అని. హోమర్ మహాకవి రచించిన ఇలియాడ్లోని ట్రాయ్ ఉదంతం. హోమర్ మహాకవి ఒక పురాణాన్ని రాశాడు ఆయన. ఇలియాడ్ అనే పురాణం. దాంట్లో ట్రాయ్ అనే నగరం ఉంటుంది. ఆ ట్రాయ్కి సంబంధించి ఇదంతా ఏంటి మనకి సంకేత పరంగా అన్నమాట. సంకేతాలతో మనకి సృష్టి రహస్యాల్ని మనకి చెప్పడం కోసం, ఆ సృష్టిలో ఉన్నటువంటి తత్వాలు మనకు అర్థం అవటం కోసం వాటిని ఒక్కొక్క తత్వాన్ని ఒక్కొక్క పాత్రగా చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఏదైనా మనకి ఒక పేరు వచ్చిందనుకోండి, ఇంద్రుడు. ఇంద్రుడు ఒక దేవత, దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు. అదొక తత్వము, ఒక వ్యక్తి కాదు అక్కడ. మనకి అర్థం అవటం కోసం అంటే సమూహం అది. మనకి పురాణాల్లో ఏ పేరు వచ్చినా సరే అది మొత్తం సమూహాన్ని సూచిస్తుంది, ఒక తత్వాన్ని సూచిస్తుంది. ఆ తత్వానికి సంబంధించినటువంటి ఆ తత్వం కోసం పనిచేస్తున్నటువంటి ఆ సమూహాన్ని సూచిస్తుంది. తగిన ఒక వ్యక్తి కాదు. ఆ వ్యక్తిగా మనం అర్థం చేసుకోవటం వల్ల ఆ వ్యక్తి, మనం వ్యక్తులుగా ఉన్నాం కదా, మనతో పోల్చుకుంటూ మనం ఎంతవరకు చేయగలం అంతవరకు మనం ఊహించుకుంటా, ఇంతకంటే మనం చేయలేము, అట్లాగే దాంట్లో ఉన్న పాత్రలు అంతకంటే చేయలేరు అన్నట్టుగా మనతో పోల్చుకునే. మరి అక్కడేమో బ్రహ్మాండమైన విషయాలు చేస్తూ ఉంటారు వాళ్ళు పురాణాల్లో. దాంతో ఇదన్నీ ఊరికే ఊహాపోహలుగా ఉన్నాయి, ఊహించి రాసినవి, ఇవన్నీ నిజాలు కావు ఇవి, దీని నుంచి మనం నేర్చుకోవడానికి ఏమీ లేదు అన్నట్టుగా తేల్చి పారేస్తున్నారు కొంతమంది పరిశోధకులు. అంటే దాన్ని అర్థం చేసుకోవటం, దాంట్లో నిగూఢంగా నర్మగర్భితంగా రహస్యంగా ఉన్న విషయాలేంటి, ఏ విషయాన్ని మనకి చెప్పడం కోసం ఆ పాత్రను అక్కడికి తీసుకొచ్చారు, ఆ పాత్ర చేసిన పనులని మనకి తెలియజేశారు. అట్లాగా హిడెన్ విజడం, నిగూఢంగా ఉన్న విషయము, అంతర్గర్భితంగా ఉన్న విషయము, ఆ విషయాన్ని మనం గమనించకుండా ఊరికే పైన ఒక కథలాగా పెట్టేటప్పటికల్లా దాన్ని నమ్మటానికి లేదు అని చెప్పి పరిశోధకులు అంటున్నారు. కేవలం ఊహాగానమని కొందరు పాశ్చాత్య పరిశోధకులు త్రోసిపుచ్చారు. అట్లాంటప్పుడు కోట్ల కొలది సంవత్సరాల పూర్వపు విషయాలు ఊహాగానాలని త్రోసిపుచ్చడంలో ఆశ్చర్యం లేదు. అట్లా జరిగి ఉంటాయా? అంత పొడవైన వాళ్ళు ఉన్నారు అప్పుడు. ఇప్పుడు మనం 6.5 అడుగులు ఆ మధ్యకాలం వరకు, 6 అడుగులు ఎక్కువ మామూలు సాధారణంగా. ఇక ఆ తర్వాత ఇప్పుడు 5.5 అడుగులకు వచ్చాం. 5.5 అడుగులు ఇప్పుడు
సామాన్యమైన ఎత్తు. ఎక్కువ మంది. ఎక్కడన్నా 5:30 దాటి 6 మధ్యలో ఉండొచ్చు. అది తక్కువ మంది. కానీ సాధారణంగా ఎక్కువ మంది 5:30 అడుగులకి తగ్గిపోయారు. వాళ్ళ యొక్క బలం, ఆ ఎత్తు తగ్గినట్టుగానే బలం గూడా తగ్గింది. మరి ఒకప్పుడు మానవులు ఎంతమంది ఎట్లా ఉన్నారు? భారత కాలం నాటి మానవులు ఎలాగా ఉన్నారు? మరి 10 అడుగులు, 20 అడుగులు, ఒక్కొక్కడు ఒక చెట్టుని లాగి అవతల ఇసిరేసేయొచ్చు. పెద్ద మాను, మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టుని ఒక చేత్తో ఇలాగని గట్టిగా పట్టుకొని ఒక చేత్తోనే ఇలాగా అటు ఇటు ఊపి అలాగా వేళ్ళతో సహా పెకలించి ఇసిరి అవతల పారేయగలడు. అంత బలంతో ఉన్నారు వాళ్ళు. అంటే అప్పుడు మా మనసు యొక్క వికాసం కొంచెం తక్కువగా ఉంది. మొత్తం అన్ని పనులు గూడా శారీరక శ్రమతో చేసే పనులుగానే ఉన్నాయి. మానసికంగా చేసే పనులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక క్రమక్రమంగా మనసు వికసించే కొలది ఇటువంటి పనులన్నీ మనం ఏం చేస్తున్నాం, కొన్ని యాంత్రికం చేసింది. యంత్రాల సహాయంతో చేయడం మొదలుపెట్టాం. ఏ పనికైనా గాని ఒక యంత్రం. బట్టలు ఉతకాలి వాషింగ్ మెషిన్. ఇట్లా ఏది తీసుకున్నా గాని. దాంతో ఏమైంది, శారీరక శ్రమ అక్కర్లేదు మనకిక. ఇప్పుడు ఆ చెట్టుని పెకలించాలి. ఒక బుల్డోజర్ వచ్చేస్తుంది. దెబ్బకి దాన్ని కిందకి పడేసేస్తుంది. ఊడలతో సహా, అది వేర్లతో సహా. ఇట్లా ఏదైనా గాని మనం యంత్రాలతో చేసేస్తున్నాం. శారీరక శ్రమతో పని లేదు. అందువల్ల బలము తగ్గింది. దీనికి అంత అవసరం లేదు. అట్లాగే మన యొక్క ఎత్తు గూడా, అంటే పరిమాణం, మన రూపం, మన ఆకారం యొక్క పరిమాణం గూడా అది తగ్గిపోయింది. అక్కర్లేదు కాబట్టి. అట్లా కాలానుగుణంగా అలా మార్పులొస్తుంటాయి. అంటే దీన్ని జాగ్రత్తగా ఆలోచించి, మరి జంతువులు అలాగే కదా! డినోసార్స్ మనకి మన శాస్త్రవేత్తలే చెప్పారు గదా! మనకి ఒక ఊరంత సరిపోయేదిగా ఉండేదది. ఎంత పెద్ద జంతువు అది డినోసారస్. మరి అటువంటి జంతువులు ఇప్పుడే రాక్షస బలులన్నమాట. మరి ఇప్పుడేది మళ్ళీ మన ఇంట్లో మనకి ఆ గోడ మీద చిన్నది కనిపిస్తా ఉంటుంది. మరి ఎంత తగ్గిపోయిందది, రాక్షస బల్లన్నా ఏమైంది? చిన్న వామన బల్లయిపోయింది. అట్లాగే కాలానుగుణంగా మార్పులు, చేర్పులు వస్తుంటాయి. అట్లాగా ఆలోచించాలి మనం. కాబట్టి మనం రాక్షస బల్లిని వర్ణించారనుకోండి కథల్లో. మనం ఇప్పుడు చూస్తున్న బల్లితో పోల్చుకుంటూ, ఇప్పుడు బల్లులు ఎట్లా ఉన్నాయి గదా! అంత బల్లులు ఎక్కడుంటాయి? ఊరికే ఊహగా, సరదాగా రాశారండి అవి. ఊహాపోహలుగా అని తోసిపారేస్తున్నారంట కొంతమంది. ఇది మనం రుజువులతో సహా అప్పుడు ఎలాగా ఉన్నది మానవుడు గాని, జంతువులు గాని, ఇప్పుడు ఏనుగు అన్నాము. ఇప్పుడు ఏనుగు ఎంత ఉందో దీనికి పదింతల ఏనుగులున్నాయి అప్పుడు. భారత కాలం నాడు ఇంకా అంతకు ముందు పదింతలు ఉన్న సైజుతో ఉన్న ఏనుగులుండేవి. దానికి ఆధారాలున్నాయి. అట్లాగా మనం వీళ్ళ ముందు పెడితే వీళ్ళు తప్పనిసరిగా దాన్ని అంగీకరిస్తారది. వాటన్నిటిని సరిగ్గా చూసుకోకుండా వీళ్ళకి అందుబాటులో ఉన్న విషయాలేదో కొద్ది కొద్దిగా చూసుకుని, ఇది ఇట్లాగా, ఇది ఇలాగా అని వాళ్ళు చెప్పడం అనేది వాళ్ళ వాదనలు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు. మనం పెద్దగా దాన్ని గమనించక్కర్లేదు అని. ఊహాగానాలని త్రోసిపుచ్చడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క వాదనలు, సిద్ధాంతాలు, ఈ విషయం ఇదండి, ఇంతే ఇక. ఈ మీరు ఈ సి మీరు ఈ పురాణాల్లో గాని, అన్ని జాతులకి సంబంధించిన పురాణాలు, అట్లాగే వేదం, వీటిల్లో చెప్పిన విషయాలు గాని, ఇతిహాసాల్లో చెప్పినయి గాని, మేమేమి నమ్మటానికి సిద్ధంగా లేము అనేది ఒక పక్కన జరుగుతూ ఉన్నది. ద సీక్రెట్ డాక్టర్‌లో పొందుపరచిన విషయాలు తప్పనిసరిగా నమ్మి తీరాలని లేదు.
అయితే చరిత్రలో ఒక శాస్త్రజ్ఞుడు లేదా ఒక ప్రవక్త చెప్పిన సత్యాలను సమకాలికులే ఆమోదించలేదు. ఇప్పుడు క్రీస్తు చెప్పినప్పుడు ఎవడన్నా అంగీకరించాడా? చిట్ట చివరికి ఆయన సిలువ వేసేదాకా నిద్రపోయారు వాళ్ళు. ఇటువంటి విషయాలు చెప్పాడు. ఎంతమందిని స్వస్థత పరిచాడు ఆయన. తర్వాత ఎక్కువ తక్కువ లేకుండా, పేద ధనిక లేకుండా, నిమ్మన జాతి ఇట్లాగా లేకుండా, పాపాలు చేసిన వాళ్ళను కూడా హక్కున చేర్చుకున్నాడు ఆయన. ఇట్లా వాళ్ళని జాగ్రత్తగా ఎటువంటి పాపాలు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్త పడేటట్టుగా చేసి వాళ్ళు మంచి మార్గంలోకి రావడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఇలాగా ప్రజలందరినీ మంచి మార్గం వైపు, ఒక సత్యం వైపు, ఒక చక్కటి విధానం కేసు ఆయన తీసుకెళ్తుంటే మరి ఎవరు ఒప్పుకున్నారు? ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. చివరికి సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి మత నిబంధనలకి చాలా వ్యతిరేకంగా చెప్తున్నాడు ఆయన. వీళ్ళందరినీ, ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు అని చెప్పి అతని మీద అభియోగాలు మోపి సిలువ వేసి సిలువతో మరణం వచ్చేటట్టుగా ఆయన్ని సిలువ వేయటం జరిగింది. కాబట్టి అటువంటి ఆయన విషయాలే ఒప్పుకోకపోతే ఇంకా చిన్న చిన్న వాళ్ళు చెప్పిన ఎట్లా ఒప్పుకుంటారు వీళ్ళు? సమకాలికులు ఒప్పుకోరు. సమకాలికులు తప్పనిసరిగా ఒప్పుకోరు. ఎందుకంటే ఆ చెప్పిన వాళ్ళు ఎవరు? మనతో పాటు తిరుగుతున్నవాళ్ళు. మనతో పాటు తిరుగుతా మనకన్నా గొప్ప విషయాలు, మనకి రాని గొప్ప విషయాలు వాళ్ళకు వచ్చినాయి. అందుకని వాళ్ళు ముందు దానికి మొట్టమొదటిగా ఏంటంటే మనకన్నా ఈడు గొప్పోడేంటి అనేది ఒకటి వస్తుంది. కాబట్టి వాడు చెప్పే తప్పు అన్నట్టుగా వచ్చేస్తాయి. చరిత్రలో ఒక శాస్త్రజ్ఞుడు లేదా ఒక ప్రవక్త చెప్పిన సత్యాలను సమకాలికులు ఆమోదించలేదు. మరి భూమి గుండ్రంగా ఉందాయా బాబు అంటే ఎంత కాలానికి నమ్మారు గుండ్రంగా ఉంది అని? పల్లపరుపు అంతే. గుండ్రంగా ఉందని చెప్పడానికి లేదు. చెప్పాడా? వాడి ఈ మెడ మీద తల ఉండదు అంతే. చంపేయటమే వాడిని. ఆ విషయం చెప్పినందుకు పేషెంట్ యొక్క క్రితం జన్మలో, అంతకు ముందు జన్మలో ఏదైతే ఉందో ఆ జన్మలో సజీవ దహనం చేశారు అతన్ని. అటువంటి అంత అంటే సమకాలికులు సాధ్యమైనంత వరకు ఒప్పుకోరు. సమకాలికులు ఒక ప్రవక్త చెప్పిన సత్యాలను సమకాలికులు ఆమోదించలేదు. వారు చెప్పిన విషయాలు ఆమోదించడానికి ఒక శతాబ్దం పట్టింది. చూడండి. ఇప్పుడు మరి క్రీస్తు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఆ రోజున ఆ వ్యక్తినే మరి సిలువ వేశారు. అట్లాగా ఉంటుందన్నమాట. ఈ దినం చెప్పిన విషయాలు సత్యం కావని కొన్ని దినాలలోనే అనుకుండడం మన అనుభవంలోనిదే. కనుక ద సీక్రెట్ డాక్ట్రిన్ లోని అంశాలు విశ్వసనీయములని అంగీకరించే దానికి ఒక శతాబ్దమైన ఆశ్చర్యపడ పని లేదు. కాబట్టి మనం ఏమి కంగారు పడక్కర్లేదు. ఈ సీక్రెట్ డాక్టర్ లో వివరించబడ్డ విషయాలు, సీక్రెట్ డాక్టర్ ద్వారా అందింపబడ్డ విషయాలు ఇవి సత్యాలే, ఇవి శాశ్వత సత్యాలే. అంటే కొంతకాలానికి పనికొచ్చేవి అనేది కాదు, శాశ్వతంగా జరుగుతున్న విషయాన్ని వివరించినవే. నీ ఒప్పుకోవడానికి మరి ఆ రోజున ఎవరు ఒప్పుకోలేదు సీక్రెట్ డాక్టర్లో ఉన్న విషయాలకి. ఒక సైంటిస్టులు మాత్రం వాళ్ళ పరిశోధనకు ఉపయోగించుకున్నారు. ఇది చాలా చక్కటి విషయాలు బయటకు తీసుకొచ్చింది అన్నది ఒప్పుకోలేదు. మతం ఒప్పుకోలేదు. అలాగే సైన్స్ అంటే పైకి మాత్రం ఒప్పుకోలేదు, లోపల మాత్రం దానిలో ఉన్న విషయాన్ని చక్కగా వాడుకుంటా బ్రహ్మాండంగా పరిశోధనలు ముందుకు తీసుకువెళ్ళారు. ఫిలాసఫర్స్
వాళ్ళు ఒప్పుకోలేదు. ఇట్లా ఎవ్వరు ఒప్పుకోలా. ఆ రోజున సీక్రెట్ డాక్టర్‌ను ఈ ప్రజల మానవాళి ముందుకు వచ్చిన రోజున దాంట్లో ఉన్న విషయాల పట్ల వ్యతిరేకతే ఎక్కువైంది. ఒప్పుకున్న వాళ్ళు తక్కువ, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆ రోజున. అందుకనే ఆమె చెప్పింది. వీటిల్లో ఉన్న విషయాలు నమ్మి, అవును ఇది వాస్తవం, యథార్థం అని దీన్ని అధ్యయనం చేస్తూ, దీనికి సమయం పూర్తిగా కేటాయిస్తూ, దీంట్లో ఉన్న విషయాలు అందరికీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే రోజులు ఉన్నాయి. వచ్చే రోజులు ఉన్నాయి. కానీ దానికి ఒక శతాబ్దం పట్టవచ్చు. 100 సంవత్సరాలు పడుతుంది. అట్లాగే మరి శతాబ్దం అయినా గాని ఇంకా నెమ్మది నెమ్మదిగా మనం ఒక్కొక్క అడుగు వేస్తున్నాం. ఆ సీక్రెట్ డాక్టర్‌ని గురించి మనం చెప్పుకోవడానికి చిన్న అవకాశం మనకు కలిగింది. ఒక శతాబ్దమైన అంటే ద సీక్రెట్ డాక్టర్‌లోని అంశాలు విశ్వసనీయములని అంగీకరించే దానికి ఒక శతాబ్దమైన ఆశ్చర్యపడ పని లేదు. కనుక మన చరిత్రకు, మనస్సునకు అందని విషయాలను గురించి చెప్పే ఈ గ్రంథాన్ని ఎందుకంటే మరి సృష్టికి సంబంధించిన విషయం ఇది. సృష్టికి సంబంధించింది మనం 7 లోకాలుగా ఉంది. 3 స్థాయిల్లో 7 విధాలుగా ఇది వ్యక్తమైంది. వ్యక్తమైన స్థూల భాగమే మనకి తెలుస్తూ ఉన్నది. చిట్ట చివరిది. మన పంచేంద్రియాలకు అందేది ఏదైనా గాని స్థూలమైందే. మిగతా 6 భాగాలు అంటే 49 7 ఉన్నాయి గదా! 3 స్థాయిల్లో. అంటే ఒక్కొక్క స్థాయిలో 7 భాగాలుగా 3 స్థాయిల్లో 3 ఏళ్ళు. అంటే 7 ఏళ్ళు. మూ 3 ఏళ్ళు 21 అన్నట్టుగా. తర్వాత మళ్ళీ ఉప విభాగాలు. అది 49. ఇట్లాగా 3 స్థాయిల్లో ఒక్కొక్క స్థాయిలో 7 విభాగాలుగా వచ్చినటువంటి మొత్తం ఇన్ని రకాలుగా ఉన్నటువంటిది ఒక్కటి మాత్రమే మనకి దర్శనమిస్తుంది. మనం దాన్ని చూడగలుగుతున్నాం. మరి సీక్రెట్ డాక్టర్‌లో చెప్పిన విషయము మొత్తం అన్నిటి గురించి ప్రారంభం నుంచి చర్చింపబడింది దీంట్లో. దీంట్లో అందింపబడింది మనకి. దీంట్లో దర్శించడానికి వీలుగా అందింపబడింది మరి. మరి వాటిని ఎట్లాగా ఒప్పుకుంటారు? కాబట్టి ఇదంతా ఏంటి? మన చరిత్రకు, మనస్సునకు అందని విషయాలు. చరిత్ర కావాలంటే మనకేదన్నా దొరకాలి ఒకటి. అంటే ఆ పురాతన తవ్వకాలకి సంబంధించి పురాతనమైనటువంటి ఒక విషయం ఏదన్నా దొరకాలి. ఒక వస్తువు ఏదన్నా దొరకాలి. దొరికితే ఇది ఎప్పుడుది? కార్బన్ డేటింగ్ అని ఉంటుంది దానికి. దానితో పరిశోధిస్తారు. ఆ కార్బన్ డేటింగ్ వల్ల ఏమవుతుంది? ఇది ఎంతకాలం నాడు వాడబడిన వస్తువిది అనేది వాళ్ళకి పరిశోధనకు అందుతుంది. ఓకే. బాగానే ఉందది. ఇది 5000 సంవత్సరాల నాటిదండి అని ఆ పరిశోధనలో వచ్చింది. 5000 సంవత్సరాల నాడు ఆ వస్తువు వాడారంటే, ఆ వస్తువుకి సంబంధించిన విషయం ఏదుందో దాన్ని గురించి ఇక దాని మీద చుట్టూ చరిత్ర రాస్తారు వీళ్ళు. ఆ చిన్న వస్తువు దొరకటం వల్ల. ఒకవేళ దొరక్కపోతే ఇంకా చరిత్ర లేదిక. పోనీ అది రాశారు. రాసిన తర్వాత కొన్నాళ్ళయింది. మళ్ళీ ఈ మధ్యన ఇంకొకటేదో వస్తువు దొరికింది. ఆ తవ్వకాల్లో పురాతనమైనది ఒక వస్తువు దొరికింది. దాన్ని కార్బన్ డేటింగ్ జేశారు. చేస్తే అది 20,000 సంవత్సరాల నాటిదని తెలియదు. 40,000 సంవత్సరాల నాటిది. ఒక చేతి ఒక వేలు, చేతి వ్రేలు యొక్క ఎముక అన్నమాట. వ్రేలు యొక్క ఎముకకి సంబంధించింది. అది దొరికిందంట 40,000 సంవత్సరాల నాటిది. దాన్ని పట్టుకొని వీళ్ళు DNA ఇటువంటియన్నీ దాని నుంచి తీసుకొచ్చారు. బాగానే ఉంది. మరి అది దొరక్కపోతే పరిస్థితేంటి? అది దొరికింది కాబట్టి దానికి తగిన విధంగా వీళ్ళు చరిత్ర రాశారు. ఇట్లాగుంది, ఇలాగ జరిగింది అని చెప్పి. ఇలాగ ఉంటాయన్నమాట. అసందిగ్ధంగా అంటే వస్తువు ఉన్న దాన్ని బట్టి అనే దాంట్లో ఉంటుంది. కానీ మన సీక్రెట్ డాక్టర్‌లో అట్లా కాదు. శాశ్వతమైన విషయాలుగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇదేమైంది మన మనస్సుకి గాని అంటే పంచేంద్రియాలకి అందే విషయంగా లేదు కాబట్టి దాన్ని నమ్మటానికి లేదు అని తోసేస్తున్నారు. కనుక
మన చరిత్రకు, మనస్సునకు అందని విషయాలను గురించి చెప్పే ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయున్నప్పుడు నిష్పక్షపాతమైన మనస్సుతో, తటస్థ భావంతో వ్యవహరించడం యుక్తంగా ఉంటుంది. అందువల్ల ఇదేంటి, ముందు ఉన్నది చదవటం. అంతేగాని ఇదేంటి, అదేంటి, ఇది ఇట్లాగుందేంటి అంటే, ఇది ఇట్లాగుందంటే ఎట్లాగంటున్నాము, ఇంకో దాంతో పోలుస్తూ. ఇంకోటేమైనా ఖచ్చితమైనదా అది? కాదు. మనకి ఈ సీక్రెట్ డాక్టర్ గ్రంథం మన చేతికి రాకముందు మన దగ్గర కొన్ని వాదనలు, కొన్ని సిద్ధాంతాలు మన దగ్గర ఉన్నాయి. అంటే మన చుట్టూ చూస్తుంటాం గదా! వింటుంటాము, చూస్తుంటాము. కాబట్టి ఇదిగో ఈ విషయానికి సంబంధించి ఈ వాదనలు చెప్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ఈ సిద్ధాంతాలు చేసి ఉన్నారు అని చెప్పి మనకు ఒక అవగాహన ఉంది కొద్దిగా. ఈ చుట్టుపక్కల శాస్త్రవేత్తలు గాని, ఈ మతాలు చెప్పిన విషయాలు గాని, వీటిని మన దగ్గర ఆ విషయాలు ఉన్నాయి. సరే బాగుంది. ఈ సీక్రెట్ డాక్టర్ దగ్గరికొచ్చాం మనం ఇప్పుడు. వచ్చి దీన్ని ఓపెన్ చేసాం. కొన్ని విషయాలు చదువుతూ ఉన్నాము. అప్పుడు చదువుతూ ఉంటా మనం ఏం చేయాలి? మన దగ్గరున్న వాటిని దీనికి పోల్చకూడదు. ఇ ఇక్కడ ఆ జాగ్రత్త తీసుకోవాలి మనం. సీక్రెట్ డాక్టర్‌ను ఏ పద్ధతిలో చదవాలి? మొట్టమొదటగా తటస్థంగా, నిష్పక్షపాతంగా. ముందు అక్కడ ఏమిచ్చారు? ఏమి ఇవ్వటానికి అక్కడ ప్రయత్నం జరిగింది? ఏమి ఇద్దామని ఆ పుస్తకాన్ని మన ముందుంచారు? ఏమి ఇవ్వటం కోసం? ఈ మానవాళికి ఒక కాలానికే కాదు, ఎంతో కాలానికి, వందల వందల సంవత్సరాలకి, ఎప్పటికీ చెరిగిపోని ముద్రగా ఆ విధంగా ఎట్లాగా ఇవ్వగలిగారు వీళ్ళు? ఎలాగ ఇచ్చారు? ఏమి ఇచ్చారు? ముందు దాన్ని అవగాహన చేసుకోవటం. అంటే ఆ గ్రంథం వైపు నుంచి మనం చూడాలి. అంతేగాని మనం ఆల్రెడీ అప్పటికే మనం విన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, అభిప్రాయాలు, ఆ సిద్ధాంతాలు, ఆ వాదనలు, వాటిని తెచ్చి దీనికి దీనికి జత చేస్తే అది పొసగదు. వాటి ప్రకారము దీంట్లో ఉండదు. సీక్రెట్ డాక్టర్‌లో ఉండదు. ఎందుకంటే సీక్రెట్ డాక్టర్‌ను మన మనసుకి అందని, పంచేంద్రియాలకి అందని విషయాలవి. మనకున్న సిద్ధాంతాలు ఇవన్నీ పంచేంద్రియాల వరకు అందిన వాటి వరకి సంబంధించే. ఇక్కడ ఏ వాదన చేసినా, ఏ సిద్ధాంతము లేవనెత్తినా, ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా, ఇవన్నీ దేని మీద ఆధారపడి పంచేంద్రియాలకు మనకి ఏదైతే అందుతుందో అంతవరకే ఆలోచించి వాటన్నిటిని తీసుకొస్తారు. సీక్రెట్ డాక్టర్ పంచేంద్రియాలకి మించినది. అంటే స్థూలానికన్నా స్థూలము చిట్ట చివరిది 1, 99 ఇంకా ఉన్నాయి మనకి సూక్ష్మంగా. మన పంచేంద్రియాలకు అందవు అవి. అతీంద్రియ శక్తులు కావాలి దానికి అన్నట్టుగా. మన పంచేంద్రియాలకి మించినది అది. అర్థం చేసుకోవటానికి, ఆ విషయం గ్రహించడానికి మనకి అది మనలో మేల్కొనాలి గాని, మనం దాన్ని అర్థం చేసుకోవటం కుదిరే పని కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? నిష్పక్షపాతంగా. వీటిని మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాటిని దానికి జత చేసి, గందరగోళం చేయబడి, ఆ పుస్తకాన్ని మూసేసి, పక్కన పెట్టేసి, ఈ 100 సంవత్సరాలు అలాగా జరిగింది. దీంట్లో ఉన్న విషయాలు బయట ఉన్న సిద్ధాంతాలతో పొసగడం లేదు. తీసేయండి. ఏదో పిచ్చోళ్ళు రాశారు. పెట్టేశారు. అంతే లైబ్రరీలో తీసింది మళ్ళీ అక్కడే పెట్టేశారు. 100 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి సీక్రెట్ డాక్టర్‌ని చదివే పద్ధతి. ఎందుకు ఇంతకాలం ప్రాచుర్యంలోకి రాలేకపోయిందది? యేసుక్రీస్తుని ఎందుకు సిలువ వేశారు? అంత గొప్ప విషయాలు చెప్పి, గొప్ప పనులు చేసి, గొప్ప మహిమలు చూపించిన వ్యక్తిని ఎందుకంతగా దారుణంగా ఎలా చేయగలిగారది? ఇప్పుడు మరి నెత్తికెక్కించుకుని ఎంతో ఆరాధిస్తున్నారు మరి ఇప్పుడు. కాబట్టి మనం గ్రంథం చదివే పద్ధతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పద్ధతి లేకపోవడం వలనే ఇంతకాలము దాన్ని ప్రాచుర్యంలోకి రాకుండా ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? దీంట్లో చెప్పినటువంటి మన చరిత్రకు, మనస్సునకు అందని విషయాల గురించి చెప్పే ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయునప్పుడు నిష్పక్షపాతమైన మనస్సుతో, తటస్థ భావంతో వ్యవహరించడం యుక్తంగా ఉంటుంది.
ముందు ఉన్నదాన్ని ఉన్నట్టుగా రిసీవ్ చేసుకోవడం. దాంట్లో ఏం చెప్పారు? ఎందుకంటే అక్కడే దాన్ని అలాగ వింటూ ఉంటే, అక్కడికక్కడే మనకి ఒకదానికి సపోర్ట్‌గా ఇంకొకటి తీసుకొచ్చి అక్కడ రుజువుపరచడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని రుజువుతోనే అందించారు మనకి. సైన్స్ పరంగానే అందించారు. మనకి పురాణాల్లాగా ఊహాపోహలతో ఏదో కథలు చెప్పి, పొడుపు కథలు చెప్పి కాలక్షేపం చేయలా దీంట్లో. అందనట్టుగా చేయలేదు. పూర్తిగా మనకు అందేటట్టుగా చేశారు. అయితే చదివే పద్ధతి. జాగ్రత్తగా. అట్లా చదివినప్పుడు ఏమవుతుందంటే, అది ఉన్నదున్నట్టుగా మనకి దర్శనమిస్తుంది. అప్పుడు మనం మన దగ్గర ఉన్న వాటిని దీన్ని రెండిటిని దగ్గర దగ్గర పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ కొన్ని వాదనలున్నాయి. అలాగే కొన్ని సిద్ధాంతాలున్నాయి. ఇది ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్టర్‌లో మనకు అందుబాటులోకి వచ్చిన వాదనలు గాని, సిద్ధాంతాలు గాని, ఇది ఇటువైపు పెట్టండి. ఈ రెండిటిని గమనించండి. అప్పుడు దేని యొక్క డొల్లతనమో ఏదో తెలిసిపోతుంది. అంటే ఏది రుజువుకి అందకుండా, ఏది ఇది చాలా తప్పుగా ఈ సిద్ధాంతాన్ని చెప్పారు. ఇది చాలా చక్కగా వాస్తవంగా, యథార్థంగా ఉన్నదానికి సరిపోయేటట్టుగా ఉందిది. కాలాలకి పరిమితం కాకుండా ఏ కాలంలోనైనా ఇది అలాగే ఉంటుంది. అంతేగాని ఒక కాలంలో ఎప్పుడో వేల సంవత్సరాలు, ఒక 1,00,000 సంవత్సరాల క్రితం ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, రాబోయే ఇంకొక 30,000, 40,000 సంవత్సరాల తర్వాత ఒకలాగా, అట్లాగా లేకుండా పద్ధతి. ఇవి సీక్రెట్ డాక్టర్‌లు చెప్పిన విషయాలతో చూస్తే అలాగా ఉన్నది. ఏం మార్పు లేకుండా. వీళ్ళ సిద్ధాంతాలు చూస్తే ఎప్పటికప్పుడు మార్పుకి గురైపోయేటట్టుగా, అసందగ్ధంగా, ఎప్పుడప్పుడుకి మార్పుకి వీలయ్యేటట్టుగా అలాగా ఉందది. కాబట్టి ఈ రెండిట్లో ఏది బాగుంది? అది చాలా తేలిగ్గానే అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని తటస్థంగా, నిష్పక్షపాతంగా చదివేటప్పుడు మళ్ళీ ఇంకొక దాంతో పోల్చకుండా, ముందు దీంట్లో ఏమిచ్చారు అన్నది చదువుతూ ఉంటే, అధ్యయనం చేస్తూ ఉంటే, అందుకే మనం మొట్టమొదటి రోజు నుంచే ముందు మనకున్న అభిప్రాయాలన్నీ పక్కన పెట్టేయండి. ఉన్నది ఉన్నట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా వింటూ ఉండండి. అయిపోయిన తర్వాత అప్పుడు మీరు మీ భావాల్ని, మీ అభిప్రాయాల్ని తీసుకొచ్చి దీని ముందు పెట్టండి. అట్లా మనం చెప్పుకుంటూ వచ్చాము అందుకనే. ఆ పద్ధతిలో మనం అధ్యయనం చేసుకుంటూ వచ్చాము. ఓకే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రకృతి చక్ర భ్రమణ రూపంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది మనం రేపు చెప్పుకుందాం. ఈ అసలు విషయం ఏంటో. ఇప్పుడు ఇదంతా ఏంటంటే, ఈ పాణ్యం రామనాథ శాస్త్రి గారు. అంటే ఆయన ఎన్‌సి రామానుజాచార్య గారు చెప్తే, మీరు ఈ గ్రంథాన్ని తెలుగులోకి అందుబాటులోకి తీసుకురండి. చాలా గొప్ప గ్రంథం ఇది. సీక్రెట్ డాక్టర్ ఎంత గొప్పదో, అంత గొప్ప గ్రంథం ఇది కూడా. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ అన్న ఈ గ్రంథము చూడటానికి చిన్నదిగానే ఉంది గానీ, అత్యద్భుతమైనది అని చెప్పి ఆయనలో ప్రేరణ కలిగించి, ఆయన చేత తెలుగులో అనువాదం చేసేటట్టు చేశారు రామానుజాచార్య గారు. ఆయన యొక్క మాటతో ఆయన మాటని గౌరవిస్తూ పాణ్యం రామనాథ శాస్త్రి గారు దీన్ని తెలుగులోకి తీసుకొచ్చారు సంగ్రహంగా. అంటే పుస్తకంలో ఉన్నదున్నట్టుగా కాకుండా, వర్డ్ టు వర్డ్ కాకుండా దాన్ని సంగ్రహించి చెప్పుకుంటూ వచ్చారు. ఇది మాత్రం ఈ సింహావలోకనం ద కంక్లూషన్. ఇక్కడ ఇక మొత్తం పూర్తిగా దాంట్లో ఉన్న విషయాల కన్నా ఇంకా ఎక్కువగా కంక్లూషన్ అనే బ్లవెట్స్‌కి ఏ విషయాలైతే ఇచ్చారో, వాటిల్లో కన్నా ఇంకా ఎక్కువ విషయాలు దీంట్లో చక్కగా తీసుకొచ్చారన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యత కలది అన్నట్టుగా. అందుకని మనం ముందు ఇది చదివి, ఈ తెలుగులోది, అప్పుడు మనం దాంట్లోకి వెళితే కొంచెం గందరగోళం తగ్గుతుంది. మనం మొదట్లో దాంట్లోకి వెళ్ళాం. వెళితే ఇట్లాగ వాదనలు వీటి గురించి చెప్పేటప్పటికల్లా, మనం ఇప్పటిదాకా ఇన్ని రోజుల నుంచి మనం వింటున్న పాఠం ఒక చక్కగా, ఒక హాయిగా జరిగిపోయింది. ఎక్కడ ఘర్షణ లేకుండా. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చక్కగా అర్థం చేసుకుంటూ,
మన మనసుకి మించిందైనా కానీ మనం గ్రహించేటట్టుగా చేస్తూ, అనుభూతి చెందేటట్టుగా చేస్తూ ఇలాగ వచ్చాము ఇప్పుడు దాకా. ఇక ఇది చెప్తుంటే ఇంగ్లీష్‌లోది మనం వివరించి చెప్పేటప్పటికల్లా కొంచెం గందరగోళం అన్నట్టుగా అనిపించింది. అందుకని అట్లా కాదు, ముందు ఇది చదివి, తర్వాత మనం దాంట్లోకి వెళ్ళామనుకోండి, అప్పుడు తేలికైపోతుంది. అందుకని మనం ఇది పెట్టుకున్నాం. సరే. ఇక అసలు విషయం ఏంటనేది మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం, ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. జయలక్ష్మి గారు.